అంటే యు ఆర్ ఇన్ లవ్. ఎంత చేంజ్ రా నీలో. వావ్, వెరీ గుడ్. ఏంటంటే అమ్మాయి నాకు ఎప్పుడు దొరుకుతుందో. డబ్బులు సరే గుడ్డి వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ పెట్టు. ఏంటి సార్ మీ వాడు మూల సంఖ్య వచ్చిన వాళ్ళు అలా తిరుగుతున్నాడేంటి? వాడుకున్న టెన్షన్ కి నిజంగానే మూల సంఖ్య వచ్చేలా ఉంది. టెన్షనా? ఉమ్. సార్ ఏంటి సార్ మీ టెన్షన్ అసలు ఏంటి? అవన్నీ నీకు అవసరం, ముందు నువ్వు బయట పో. అదేంటి సార్ అలా అంటారు? యూఆర్ ఫ్రమ్ అమలాపురం, ఐఎమ్ ఫ్రమ్ పెద్దాపురం. ఈ అంతఃపురం లాంటి హోటల్ మన ఇద్దరు కలిసే ఉన్నాం కదా నీ సార్. ఎంకమ్మ, నువ్వు ఉండటం మేము ఉండటం ఒకటేనారా? పోలీసు దొంగ కలిసి ఒకే జైల్లో ఉన్నంత తేడా ఉంది. అయినా నా పర్సనల్ కంట్రోల్ బావా. ఏమయ్యా, మా బావ లవ్ చేసిన అమ్మాయిని వేరేవాడు తగులుకుండా బాధపడుతుంటే మధ్యలో గోక్తావిటి? లవ్ ప్రాబ్లమా? నేను సాల్వ్ చేస్తా సార్. సార్ సార్ అసలు మీరు అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు అమ్మాయికి తెలుసా సార్? తెలీదు. మరి తెలియనప్పుడు అసలు అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తున్నావు ఇంకోటి లవ్ చేస్తున్నావు ఎలా తెలుస్తుందండి? కరెక్టే, మరి ఎలా? వెరీ ఈజీ సార్. ఒక రోజా ఫ్లవర్ తీసుకెళ్లి ఐ లవ్ యూ చెప్పడం ఒక పద్ధతి, ఓ లవ్ లెటర్ ఆ చేతిలో పెట్టి చెప్పడం ఇంకో పద్ధతి. రెండో పద్ధతి బెటర్. రే, నా కవిత్వం తన్నుకొచ్చేస్తుంది. నువ్వు పెన్ను పేపర్ తీసుకుని అర్జెంట్ గా నేను చెప్పేది నోట్ చేసుకో బావా. అలాగే బొమ్మద్ది. నీ ఎంకమ్మ, అందరు నిన్ను కాదు వాణ్ణి. ఓహో. డియర్ నందిని, ప్రేమ ఒక రోగం లాంటిది. ఇప్పుడు ఆ రోగం నాకు వచ్చింది. దానికి కారణం మీరే. మిమ్మల్ని చూడగానే నాకు ప్రేమ పిచ్చి మొదలైంది. బహుశా మీరు మెంటల్ డాక్టర్ కావటం వల్ల. చూపులతో సూదులేస్తారు, ముద్దులతో మందేస్తారు, ఏం చేస్తారో తెలీదు. నేను అలాగే మీరే కాపాడాలి. నా ఫీలింగ్స్ మీరు విజువల్ గా చూడాలంటే ప్రేమదేశం సినిమాలో హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యే ఆ సాంగ్ చూడండి. ఇట్లు మీ ప్రియాది ప్రియమైన అవినాష్. బావా, డాక్టర్ సెల్లమ్మ లెటర్ చూసినట్టు హార్ట్ లో బీట్ లాగా ఫిక్స్ అయిపోతావు. బాగా ఇద్దరు ఫిక్స్ అయిపోయి రాసావా? రాయలే. ఏంట్రా మరి ఏం పీకావు? రాయ్. బావా, నీ చెల్లిని చూడరా, ఎంత అందంగా ఉందో. ఎందుకంత కక్కుర్తి? ఆ లెటర్ మా చెల్లి చూసిందనుకో డైరెక్ట్ లిప్ ఇచ్చేస్తుంది. ఈ తొక్కల ఫోటో ఎందుకు పెట్టు. ఎవరు వస్తుంటున్నారా? బావా, మా చెల్లి కాదు, పేషెంట్ ఆనంద్ గడు. ఈ టైంలో ఇదేంట్రా? ఏంటి బావా, ఈ పేషెంట్ అనుకుంటే ప్రేమికుడు కలర్ ఎత్తున్నాడు. ఇందాక నేను ముద్దు పెట్టుకుంటే నన్ను ఆపావు. వాడు చూడు ఆ ఫోటోని ఎలా నాకేస్తున్నాడు. చిన్న ఫోటోకి ముద్దెట్టేస్తాడు. అదే పెద్ద ఫోటో అయితే నా బుజ్జి. డియర్ నందిని, ప్రేమ ఒక రోగం లాంటిది. Send me all my appointments for today. Okay, ma'am. Good morning, Anand. How are you? హాయ్. Let's see where you find us. Rose? For me? Aw, you're sweet. Thank you. Okay, let's go. వీడిని ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. వీడిని వదలను. బావా, మా చెల్లి వచ్చేస్తుంది. హాయ్ అవినాష్. హాయ్. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే ఈ దారిలో మా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాం. ఏంటండి, రోజుకోసారి మిమ్మల్ని చూడబోతే మా వాడు కన్స్ట్రక్షన్ చేయలేకపోతున్నాడు. అవినాష్, హిజ్ ఆనంద్, మై పేషెంట్. వీడే అనమాట లెటర్ రాసింది. ఆనంద్, హిజ్ అవినాష్, హిజ్ ఫ్రమ్ అమెరికా. హాయ్. రే పేషెంట్గా 3 పూటలు టాబ్లెట్ వేసి తొంగోక నా లవర్కే ఫ్లవర్ ఇస్తావరా? ఫారెన్ నుంచి వచ్చిన వాడివి అక్కడే ఏదో అమ్మాయిని చూసుకోకుండా ఇక్కడ నా డాక్టర్తో పని ఏంట్రా? ఓకే ఆనంద్, రేపు కలుద్దాం. ఓకే మేము కూడా బయలుదేరుతాం. ఓకే అవినాష్, బాయ్. బాయ్.
ఒరే లవ్ మ్యాటర్ చెప్దామని వచ్చాను రా, కానీ తను చూడగానే చెప్పలేకపోయాను. లవ్ అంటే ఇదేనేమోరా, లవ్ ఈజ్ లైక్ దిస్. ఒరే ఆ కారిడార్ ఇంకా చూడండి రా, తను ఫోన్ మాట్లాడుతూ నిలబడితే ఆ కారిడార్కి అందం వచ్చింది కదా. అరే ఒకేసారి చూడకండి రా, నెమ్మదిగా చూడండి రా నా బంగారాన్ని. ప్రేమంటే రౌడీజం చేసినంత ఈజీ కాదు. మీరందరూ వెళ్ళి ఎలాగైనా నా ప్రేమ గురించి చెప్పి ఒప్పించండి రా. సరేనా? తను కాదంటే మీ అన్న మీకు దక్కడ్రా, మీ అన్న మీకు దక్కడు. అన్నా నేను ఉన్నా కదా అన్నా, నేను మాట్లాడతా వద్దుతో రండ్రా. ఫిగర్ ఉండానా? నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఓకే. వదిరా వదిరా, అన్నా నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుండు వదిరా. అన్న వాడెవడు? ఆకుబాయ్ వదినా, ఆకుబాయ్. ఎంతో మంది అమ్మాయిలు మనసు కొల్లకొట్టిన ఆ రాకుమారుడు నన్ను ప్రేమిస్తున్నారా? అవునురా. మీరు నన్ను ఏర్పించడం లేదు కదా? లేదు వదిరా, అటు చూడు, నీ గురించి ఎంత ప్రసవ వేదన పడుతున్నాడు మా అన్న. ఆకు బావా చిలిపి. నన్ను పిలుస్తున్నారు. ఇస్తానని చెప్పదురా. ఓ నో డార్లింగ్. అయ్యో. అన్నకి ఐ లవ్ యూ టూ అని చెప్పినవని చెప్పమంటావా? యాక్చువల్లీ ఇంట్లో లవ్ మ్యారేజ్ అంటే మమ్మీ డాడీ యాక్సెప్ట్ చేయరు. నాకు కొంచెం టైం ఇవ్వమని ఆకుతో చెప్తారా? అంటే మీకు ఇష్టం అని చెప్పి అన్నకి చెప్పాలి వదిలే. ఇష్టం అంటే చాలా తక్కువ, నాకు ప్రాణం అని చెప్పండి. థ్యాంక్ యూ అన్నా. ఓకే వదినా. నడురా బై. నడు. అన్నా అన్నా ఏమందిరా? నీకు కేవలం వదినంటే ఇష్టమే అన్న. వదినకి నువ్వంటే ప్రాణానికి ప్రాణమనా? రియలీ? నాకు రా. నా కాజా కుదురుగా ఉండాలంటే అబ్బా నువ్వే నా రాజు. హలో మేడం, నేను అవినాష్ మాట్లాడుతున్నాను. చెప్పండి అవినాష్. డాక్టర్ నందిని గారు ఉన్నారా? 1 సెకండ్. హలో, నేను ఆనంద్ మాట్లాడుతున్నా సిస్టర్. చెప్పండి ఆనంద్. డాక్టర్ ఉన్నారా? మీ ఇద్దరికి ఒకేసారి చెప్తున్నాను, మేడం లేరు, ఊరెళ్ళారు. ఏ ఊరు? ఏ ఊరు? చెప్పను, మేడం నెంబర్ ఇస్తారా పోనీ? ఇవ్వను. ఆనంద్ గడు కూడా ఫోన్ చేశాడు బాబా. మేడం ఉన్నారా? అసలు ఏంటండి మీ ప్రాబ్లం? ఫోన్ లో చెప్పాను కదా మేడం గారు ఊర్లో లేరని. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదండి, వీళ్ళ తాతయ్య. తాతయ్యకి ఏం ప్రాబ్లం? ఏంటది? గుండెకాయ ప్రాబ్లం. అయితే ఆయనే రమ్మండి, ఆయనతో అన్ని విషయాలు చెప్తాను. సిస్టర్, మేడం నంబర్ 8 లో ఇంజెక్షన్ ఇచ్చారా? రండి. బాబా మీ తాత ఎక్కడున్నాడు? మా తాత బాబా ఈ గెటప్ ఎలా ఉంది? ఏంట్రా శుభమా అంటూ వెళ్తుంటే ఏడుస్తున్నావు? మా తాత గుర్తుకొస్తాడు బాబా. నీ అంకమ్మ, నీకు మీ అమ్మ బాబాయ్ గుర్తులేదు, తాత గుర్తొచ్చాడా? గెటప్ ఎలా ఉందో చెప్పు. మలేరియా వచ్చేసిన గుమ్మడి వెంకటేశ్వరలో ఉన్నావు కదా, పద ఎరగదేద్దాం. బావా వీడు వచ్చేస్తాడు, నన్ను చూస్తే గుర్తుపట్టేస్తాడు. ఇగో నేను సైడ్ అయిపోతాను, నువ్వు ఎరగ తీసేయి. నువ్వు లాగించు. రామేశ్వరంలో శనేశ్వరం తప్పదన్నట్టు వీడొకడు నా ప్రాణానికి. తాతగారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నన్ను చూడటం ఏంటి నాయన, నేను చెకప్పులు తప్ప ఇంట్లోంచి బయటకు రాను. గుర్తుపట్టేశాడు. వేషం మారిస్తే గుర్తుపట్టలనుకున్నారా?